వచ్చే పవిత్రమైన పండుగల్లో నాగుల చవితి ఒకటి. కార్తీక మాసంలో శుక్లపక్ష చవితి తిథి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. నాగుల చవితి రోజు నాగదేవతల్ని పూజించడం ద్వారా సర్ప భయాలు తొలగిపోతాయని, కుటుంబ శ్రేయస్సు, సంతాన భాగ్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం. శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం. నాగేంద్రుణ్ణి శివభావంతో ఆరాధించి నైవేద్యాలను సమర్పిస్తే సర్వరోగాలు నయమవుతాయని చాలామంది నమ్ముతారు. కుజదోషం, కాలసర్ప దోషాలు ఉండేవారు నాగుల చవితి రోజున కాలసర్ప దోషానికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలొస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. యోగ శాస్త్రం ప్రకారం మన శరీరంలో నవరంధ్రాలుంటాయి. మన శరీరంలో ఉన్న వెన్నెముకకు వెన్నుపాము అని, అందులోని కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగ శాస్త్రం వివరిస్తోంది. దోషహరణం కీర్తికరణం విత్తకల్మషనాశకం అర్థదేహమంగళం నాగనాగం ఆశ్రయేహం. అర్థదేహమంగళం నాగనాగం ఆశ్రయేహం. ఇది మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే విషాన్ని చిమ్ముతూ మనలోని సత్వగుణ సంపత్తిని తొలగిస్తుందని అంటారు. అందుకే మనలోని విషసర్పం శ్వేతతత్వం పొందాలని, అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువుకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని పెద్దలు చెబుతూ ఉంటారు.